సో లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా, లైక్ నా సాఫ్ట్వేర్ జర్నీ, నా ప్లేస్మెంట్ జర్నీ అంతా షేర్ చేసుకున్నాను. సో దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో ఏమైంది నెక్స్ట్ అంటే, సో ఆ రోజు లైక్ ఏమంటారు, నా అసెస్మెంట్ అయితే సబ్మిట్ అవ్వలేదు. సో నేను రాసిన కోడ్ మొత్తం వేస్ట్ అనమాట. ఇంకా నా అసెస్మెంట్ అయితే సబ్మిట్ అవ్వలేదు. సో దేర్ కమ్స్ మై హెచ్ఓడీస్, మై ఫ్యాకల్టీస్, మై ప్రిన్సిపల్, మై వైస్ ప్రిన్సిపల్. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, మనం లెక్చరర్స్తో కానీ ఫ్యాకల్టీస్లో కానీ మంచి బాండ్ పెట్టుకుంటే ఏదో ఒక్క రోజు మనకి డెఫినెట్గా అది యూజ్ అవుతుంది ఇలాంటి టైంలో అని చెప్పి. సో నేనైతే వెళ్ళి మా హెచ్ఓడీతో చెప్పాను అనమాట, డిస్కస్ చేసుకున్నాను. సో ఇలా అన్ఫార్చునేట్గా ఇలా ల్యాప్టాప్ షట్ డౌన్ అయిపోయింది. సో ఎగ్జామ్స్ సబ్మిట్ అవ్వలేదు. సో నేనేం చేయాలి అని చెప్పి, ఐ డోంట్ నో లైక్ వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదండి. వాళ్ళు ఎవరితో కమ్యూనికేట్ అయినారో, ఎలా ఏంటి అనేది నాకు తెలియదు. కానీ నాకైతే ఒక టెక్నికల్ ఏమంటారు టీమ్తో కనెక్ట్ అయ్యి ఒక మెయిల్ అయితే పెట్టించారనమాట యాక్సెంచర్ వాళ్ళకి, నా ఐడి నుంచి. లైక్ ఇలా అసెస్మెంట్ లైక్ ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, సో అందువల్ల అసెస్మెంట్ అయితే సబ్మిట్ కాలేదు, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ అనదర్ అటెంప్ట్ అనేసి సమ్ మెయిల్ అయితే పెట్టించారనమాట నాతోటి. సో ఆ మెయిల్ పెట్టిన తర్వాత నాకు 2 daysలో మళ్ళీ అసెస్మెంట్ లింక్ లైక్ షెడ్యూల్ చేస్తాము, అసెస్మెంట్ లింక్ అయితే వస్తుంది 2 daysలో అని నాకు రిప్లై బ్యాక్ వచ్చింది అనమాట మెయిల్. సో ఫర్ గాడ్ సేక్ నాకు మళ్ళీ ఛాన్స్ అయితే వచ్చింది సెకండ్ అటెంప్ట్ కోడింగ్ రౌండ్కి అయితే. సో ఐ వాజ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై కాలేజ్, నా ఫ్యాకల్టీ కానీ హెచ్ఓడి కానీ వీళ్ళందరికీ నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానన్నమాట. సో అలా సెకండ్ ఛాన్స్ అయితే వచ్చింది. సో సెకండ్ ఛాన్స్కి నేను ఈసారి ఫుల్ ఛార్జ్ పెట్టుకునేసి లైక్ స్విచ్ ఆన్ చేశానో లేదా అని చూసేసి సో వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాశానమాట. సో కోడింగ్ రౌండ్ అయితే రాశాను. సో మంచిగానే రాశాను, సబ్మిట్ చేశాను. సో ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ కొన్ని రోజుల తర్వాత నాకైతే రిజల్ట్స్ కూడా వచ్చిందనమాట. ఒక కోడింగ్ అయితే ఫుల్లీ పాస్డ్ అండ్ ఇంకొకటి వచ్చి సెమీ పాస్డ్ అన్నట్టు వచ్చింది. సో టోటల్లీ ఆ కోడింగ్ రౌండ్ కూడా నేను పాస్ అయినాను. సో నెక్స్ట్ కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. సో కమ్యూనికేషన్ రౌండ్ కూడా కొంచెం లైక్ ఇట్ వెంట్ వెల్. సో మంచిగానే కమ్యూనికేషన్ ఉండింది ఆ టైంలో కాబట్టి కొంచెం బాగానే మాట్లాడాను. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నెక్స్ట్ ఏంటి అంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే అయిపోయింది, మొత్తం అయిపోయింది. అండ్ నేనైతే ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఆఫర్ లెటర్ అందరికీ వస్తుంది, మా ఫ్రెండ్స్ అందరికీ వస్తుంది, కానీ నాకైతే రావట్లేదు. ఎందుకు అంటే లైక్ 4-1 రిజల్ట్స్ అనేది నాది పెండింగ్లో ఉంది అనేసి నేను అజ్యూమ్ చేసుకున్నాను అనమాట. 4-1లో సప్లీ రాశాను కదా, ఒక ఎగ్జామ్ అయితే నేను ఫెయిల్ అయినాను కదా, అది సప్లీ అయితే రాశాను. సో ఆ సప్లీ రాసిన రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదన్నమాట. సో ఐ వాజ్ ఇన్ ఎ మూడ్ లైక్ ఇది ఈ 4-1 వరకు మన అన్నీ పాస్ అయి ఉండాలి కదా. సో ఇఫ్ ఇన్ కేస్ నేను 4-1 ఫెయిల్ అవ్వుతానేమో, ఇంకా ఆఫర్ లెటర్ రాదేమో అని అనుకున్నాను. మాకైతే ఒక స్పెసిఫిక్ డేట్ ఇచ్చారనమాట, 10th ఆర్ సంథింగ్, లైక్ August 10th ఆర్ 11th మీకు ఇలా రిజల్ట్స్ వస్తుంది, ఆఫర్ లెటర్స్ వస్తుంది అనేసి లైక్ అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఆ రోజు వచ్చింది. చాలామందికి అయితే, నా ఫ్రెండ్స్కి అయితే ఆఫర్ లెటర్స్ అయితే వచ్చేసింది అనమాట. నాకైతే ఇంకా రావట్లేదు. సో ఆ రోజు కూడా ఇంకా బ్రేక్అవుట్ అయిపోయినాను అనమాట. ఒకవేళ నాకు రిజల్ట్ వచ్చినా కానీ అది పాస్ అయితేనే నాకు ఈ జాబ్ ఉన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయిపోతే నన్ను అయితే రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే మనం జాయిన్ అయ్యే టైంకి మనకు ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ అయి ఉండాలి అండ్ 70% 60% ఏమో ఉండాలి. సో నాకైతే 70% వరకు ఉందన్నమాట అకాడమిక్స్లో. కాకపోతే ఈ ఎగ్జామ్ అనేది ఫెయిల్ అయితే ఇంకా పోయినట్టే, జాబ్ ఇవ్వరు నాకు. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్స్లో ఇంకా దొరికిపోతాము. అక్కడ ఆ స్టేజ్ ఆఫ్ టైంలో మనకి ఆఫర్ లెటర్ కూడా రివర్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో రిజల్ట్స్ అయితే రావట్లేదు, ఆఫర్ లెటర్ రావట్లేదు, ఇంకా అయిపోయింది అనుకున్నాను అనమాట. అగైన్ బ్యాడ్ లక్ హిట్టెడ్ మీ హార్డ్ అనుకున్నాను. ఏమైందంటే ఇక్కడ ఒక గుడ్ థింగ్, ఈరోజు ఎగ్జాక్ట్లీ అట్లా ఈరోజు అంటే లైక్ ఆఫర్ లెటర్ వచ్చిన రోజు అనమాట. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి నాకు 4-1 సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది వచ్చాయి. అదే రోజు 1 o'clockకి నా ఆఫర్ లెటర్ అయితే వచ్చిందనమాట. సో ఇట్ వాస్ వెరీ ఆస్పిషియస్ డే ఫర్ మీ. సో ఒకే రోజు నాకు రిజల్ట్స్, సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయిపోయినాను అండ్ ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది అనమాట. సో ఐ వాస్ వెరీ 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 హ్యాపీ ఆ రోజు. సో దానికి ముందు రోజు అయితే ఫుల్ ఏడుస్తున్నాను అనమాట మమ్మీ డాడీతో, మళ్ళీ రాదు నాకు ఇంక వేస్ట్ అది ఇది అని చెప్పి. బట్ హౌఎవర్ నెక్స్ట్ డే నాకు ఇట్ వాస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ.
ఒకే రోజులో నాకు 2 క్లియర్ అయిపోయింది ఇంకా. సో ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. నాకు ఆఫర్ లెటర్ అయితే యాక్సెప్ట్ చేసేసాను. మొత్తం డిఓజీ వచ్చింది. సో డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. సో డాక్యుమెంటేషన్ అప్లోడ్ చేయడానికి మనకు పేషెన్స్ అయితే పోతుందన్నమాట. సో అన్నీ అడుగుతారు మనల్ని. సో అవన్నీ ఇంకా తీసుకొని 2 to 3 months మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఇంకా జాయినింగ్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ కమ్స్ మెయిన్ టాస్క్. సో మనం ఏం చదివాము, సో అక్కడ చదివింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలమా, అసలే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీలో మనం ఎలా సెటిల్ అవుతాము ఏంటి అనేది కన్ఫ్యూషన్ స్టార్ట్ అయిందనమాట. సో నేను చెప్తున్నాను కదా, లైక్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే సిఎస్సి వాళ్ళకైతే ఈసీఈ వాళ్ళకి కూడా కొంచెం ఈజీ ఉంటుందన్నమాట ఐటీలో ఎంటర్ అయ్యి అక్కడ ఇచ్చే టాస్క్స్ అవన్నీ చేయాలి అంటే. బట్ నాన్ ఐటీ వాళ్ళకి చాలా 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 కష్టం. సో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను యాజ్ ఎ నాన్ ఐటీ ఫ్రెషర్గా అయితే చాలానే స్ట్రగుల్ అయినాను. అండ్ ఆల్సో హార్డ్ వర్క్ చేశాను కాబట్టి ఇంతవరకు వచ్చాను అనమాట. మనం సైలెంట్గా ఉండి జరుగుతుందిలే చూసుకుంటారులే అని ఉంటే మాత్రం ఇట్ విల్ బీ వెరీ వెరీ టఫ్ ఫర్ అస్. సో నేనేమనుకున్నానంటే లైక్ మనం స్టార్ట్ అవ్వగానే మనకి ఇంకా టాస్క్ ఇస్తారేమో, లైక్ వర్క్ అసైన్ చేస్తారేమో, మనం చేయాలి అనుకున్నాం అనమాట. గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెషర్కి. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాకు అంతగా తెలియదు, కానీ మాకైతే ప్రాపర్ ట్రైనింగ్ అయితే ఇచ్చారనమాట. లైక్ మాడ్యూల్స్ ఉంటాయి, ప్రాపర్ 1-on-1 డిస్కషన్స్ కూడా ఉంటుందన్నమాట మనకు ట్రైనర్తో. సో ప్రాపర్ 6 months 3 months వరకు అయితే మంచి ట్రైనింగ్ అయితే ఉండింది. సో ఆఫ్టర్ దట్ అనేది మనం ప్రాజెక్ట్స్లోకి వాటిలోకి వెళ్తాం కాబట్టి ఇట్స్ అవర్ పర్సనల్ చాయిస్, మనం పర్సనల్గా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో యాజ్ ఎ నాన్ ఐటీ నాకు కొంచెం ప్రాబ్లం అయ్యింది. అంటే మొత్తం వాళ్ళు చెప్పిన మాడ్యూల్స్ అవన్నీ కానీ కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి నాకైతే కొంచెం అర్థమయ్యేటిది కాదు. సో నా కొలీగ్స్ దగ్గర నుంచి చెప్పించుకునేదాన్ని, పర్సనల్ ట్రైనర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర డౌట్స్ అడిగేదాన్ని. సో ఎలాగో అలా మాడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేశాను అనమాట. సో అది యాక్సెంచర్లో ఏంటి అంటే పక్కా ఆ మాడ్యూల్స్ మనము క్లియర్ చేయాలి. సో అలా నేను మొత్తం క్లియర్ చేసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ కాల్స్ వస్తాయి, వాయిస్ అయితే వస్తుందన్నమాట మనం ఈ ట్రైనింగ్లో ఉన్నప్పుడే. చాలామందికి ట్రైనింగ్ జరుగుతున్నప్పుడే వాళ్ళకి ప్రాజెక్ట్ కాల్స్ వస్తాయి, కొంతమందికి ట్రైనింగ్ అయినాక వస్తుంది. థ్యాంక్ గాడ్ నాకైతే మొత్తం ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే ప్రాజెక్ట్ కాల్స్ వచ్చాయి. సో నాకైతే ప్రాపర్ టైం ఉండిందనమాట ప్రిపేర్ అవ్వడానికి. అండ్ ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ ప్రాజెక్ట్లో నాకు మొత్తం డిఫరెంట్ వచ్చిందనమాట. సో నేను ప్లేస్ అయిన స్ట్రీమ్ వచ్చేసి ఎస్ఏపి అబాప్. దాన్ని ప్రాజెక్ట్ వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్లో తీసుకున్నారు. సో అక్కడ నాకు మళ్ళీ అర్థం కాలేదు, ఏంట్రా మనకి ఎస్ఏపి అబాప్ మీద ట్రైనింగ్ ఇచ్చారు, ప్రాజెక్ట్లో ఏమంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అంటున్నారు అని. కానీ ఏమైందంటే ప్రాజెక్ట్ వాళ్ళకి నేనైతే అప్రప్ట్గా ఫస్ట్ చెప్పేసినాను. సో నేను మొత్తం ఎస్ఏపి అబాప్ అంటే నేను నేర్చుకునింది, మీరు మెటీరియల్ మేనేజ్మెంట్కి తీసుకున్నారు, సో ఐ డోంట్ నో ఐ విల్ బీ ఫిట్ ఫర్ దిస్ పొజిషన్ అనేసి. బట్ దెన్ వాళ్ళు అక్కడ ఉన్న టీఎల్ కానీ మేనేజర్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే యాజ్ ఆఫ్ నవ్ అయితే మా ప్రాజెక్ట్లో డెవలప్మెంట్ సైకిల్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అయ్యే టైం అంతవరకు మీకు అయితే మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి మేమైతే కేటీ ఇస్తాము అన్నారనమాట. థ్యాంక్ గాడ్ అనుకున్నాను. సో దెన్ నాకు మెటీరియల్ మేనేజ్మెంట్ మీద ఒక 1 week ఏమో ట్రైనింగ్ ఇచ్చారు. సో ఆఫ్టర్ 1 week నాకు ఏమంటారు వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదనమాట. ఆఫ్టర్ 1 week 2 weeks అవుతుంది, 3 weeks అవుతుంది, మాకేం వర్క్ ఇవ్వట్లేదు. సో మాకేం అర్థం కాలేదు. సో ఆ ప్రాసెస్ ఇలానే ఉంటుందా కార్పొరేట్లో ఏంటి అనేసి. బట్ దెన్ ఆఫ్టర్ 2 to 3 weeks అడిగితే మాకు కొన్ని వీడియోస్ అవన్నీ పంపించారనమాట. సో ప్రిపేర్ అవ్వండి మెటీరియల్ మేనేజ్మెంట్కి అని. వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ అలానే 3 months అయిపోయింది, ఖాళీగా ఉన్నాం, మేము ఏమీ చేయలేదన్నమాట ఆ ప్రాజెక్ట్లో. సో ఇంకా ఆ ప్రాజెక్ట్లో ఉన్న వాళ్ళు డెవలపర్స్ మేము కొంతమంది ఉంటాం కదా అసోసియేట్స్, సో మేము కొంచెం మాట్లాడుకొని ఇంకా ఇది హై లెవెల్కి తీసుకుని వెళ్ళాలి. సో మనం ఇలానే ఉంటే మనకు వర్క్ మనకు ఎక్స్పీరియన్స్ రాదు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళి అడిగామన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఇంకా లేదు, డెవలప్మెంట్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు, మిమ్మల్ని రోల్ ఆఫ్ చేస్తాము అని చెప్పారనమాట. సో దెన్ రోల్ ఆఫ్ చేసేసారు. వెంటనే మేము ఇంకో ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాము. సో దెన్ ఇలా మొత్తం ఆన్ ట్రాక్ వచ్చేసామన్నమాట లేటర్ ఆన్. సో ఇప్పుడు సెకండ్ ప్రాజెక్ట్లో అయితే ఉన్నానమాట. నేను సెకండ్ ప్రాజెక్ట్లో 2.5 yearsగా ఉన్నాను. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్ లెర్నింగ్ ప్రాజెక్ట్లో ఉండడం అనేది. సో బెంచ్ మీద ఉంటే కొంచెం రిస్కే, ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం అసోసియేట్ అయి ఉండడమే బెస్ట్ అనమాట. సో ఇంతవరకు అయితే వచ్చిందనమాట జర్నీ, నేర్చుకుంటున్నాం, వర్క్ చేస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఇస్ లెర్నింగ్. సో ఎవ్రీడే లెర్నింగే అనమాట. కార్పొరేట్ ఫీల్డ్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అసైన్ చేస్తారో తెలీదు. సో ఎవ్రీడే ఇట్ విల్ బీ ఎ న్యూ టాస్క్. యా దట్స్ ఇట్.
ఇంతవరకు జరిగింది అయితే ఇదే అనమాట. ఈ 3.5 yearsలో నేనైతే 2021లో స్టార్ట్ చేశాను. ఇట్స్ 2025 నౌ. ఐ హోప్ ఇంకా మీదట కూడా మంచిగా జరుగుతుంది అనేసి. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ టు షిఫ్ట్ కొట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంచర్లో లైక్ మనకు హైక్స్ అనేది అంత ప్రాపర్గా ఏమి ఉండవు. సో మనకి స్టార్టింగ్లో బోనస్ అని చెప్పి అదని చెప్పి ఫుల్ అమౌంట్స్ ఇస్తారు, కానీ లేటర్ ఆన్ మనకి ఇయర్లీ హైక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లైక్ 3 to 4%, 4 to 5% ఉంటుందన్నమాట. సో అవి చాలా 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 తక్కువ. సో ఇంతవరకు అయితే ఒక కంఫర్ట్ జోన్లోనే ఉన్నా నేను. సో ఐ వాజ్ థింకింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్ ఇంకా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మూవ్ అవుట్ ఆఫ్ ఎక్సెంచర్. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదే అనమాట నా జర్నీ అయితే. సో కొంతమందికి చాలా డౌట్స్ ఉంటుంది, లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి అనేసి యాజ్ ఎ ఫ్రెషర్గా. బట్ ఇట్ ఈస్ టోటలీ ఓకే. సో ఏమంటారు, మీరు చదివింది ఏది రాదనమాట. లైక్ ఇదైతే ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్ అనేది ఎవరు దాచలేరు. సో ఏంటంటే లైక్ మనం చదివింది అనేది ఇప్పుడు మనం చేస్తున్న వారికి సంబంధమే ఉంటుంది. అకాడమిక్స్ అనేది నేను టోటల్లీ పక్కన పెట్టండి అని అనమాట. అకాడమిక్స్కి ఉన్న వాల్యూ దానికి కూడా ఉంది. ఆ సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉందన్నమాట. సో మనం అక్కడ పాస్ అయినామంటేనే మనం బయటకు వచ్చి ఒక జాబ్ ఎత్తుక్కోవాలన్నా వేరే ఏం చేయాలన్నా కానీ ఒక సర్టిఫికేట్ అనేది కావాలి. అండ్ అకాడమిక్స్లో మనం ఓన్లీ సబ్జెక్ట్స్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది అంటే ఐ డోంట్ నో ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ ఎ మిత్ ఆర్ సంథింగ్ ఎల్స్. సో నేను అదైతే బిలీవ్ చేయను. మనం చదువుకున్నది మనం ఫ్యూచర్లో వర్క్ చేస్తాము అంటే అది నేనైతే అగ్రీ చేయను దానికి. సో టోటలీ డిఫరెంట్ ఉంటుంది మొత్తం. మీరు ఇంకా ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే అసలు నాకు అనిపిస్తుందండి, లైక్ మనం ఇదే జాబ్స్ ఇలా ఉన్నాయి అంటే అదే సిలబస్ ఇవ్వచ్చు కదా అకాడమిక్స్లో సబ్జెక్ట్స్లో అనేసి. బట్ ఐ డోంట్ నో హౌ సిస్టమ్ ఈస్ గోయింగ్. బట్ అకాడమిక్స్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. మీరు అక్కడ ఒక పర్సంటేజ్ తెచ్చుకొని మీరు ఏమంటారు పాస్ అయితేనే బయట మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో అకాడమిక్స్లో కొంచెం కాన్షియస్గా ఉండి అట్లీస్ట్ పాస్ అయ్యి ఒక 13% అయితే తెచ్చుకోండి. అదే నేను చెప్తాను. సో బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెషర్గా నుంచి స్టార్ట్ అయితే ఇంకా మీకు బ్యాకప్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఓకే. బట్ మీరు ఐటీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే మాత్రం యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఎంటర్ అవుతున్నారంటే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మీకు ప్రాపర్ ట్రైనింగ్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్రెషర్ లైఫ్ అనేది. బట్ అప్పుడు ఆ టైంలో మనకు చాలా ఏమంటారు ఇంపార్టెంట్ టైం అనమాట. సో అప్పుడు మనం టైం వేస్ట్ చేసుకుంటే ఎంటైర్ కెరియర్ ఇస్ గాన్. ట్రైనింగ్స్ అనేది పక్కాగా నేర్చుకునేసి కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటుంది ఇనిషియల్ స్టేజ్లో. సో అది ప్రతి ఒక్కరికి అది ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ కొంచెం ఏమంటారు లైక్ కాన్సన్ట్రేట్ చేసి టాపిక్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ నేర్చుకుంటే జర్నీ విల్ బీ వెరీ వెరీ స్మూత్. సో దట్స్ ఇట్ నేను చెప్పాలనుకునింది అయితే. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్తున్నానంటే ఎవరు ప్యానిక్ అవ్వద్దండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవుట్ సైడ్. సో బెటర్ యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఆన్ క్యాంపస్లోనే సెలెక్ట్ అయితే ఇంకా మీకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. సో మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి బయట సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరు రెఫర్ చేసినా కానీ మనకు కొంచెం ఏమంటారు అంత పర్టికులర్గా ఉండరు అనమాట. సో ఆన్ క్యాంపస్ అయితే మనకి ఫ్యాకల్టీ సపోర్ట్, హెచ్ఓడి సపోర్ట్స్ కానీ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, సో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సో ఇట్ విల్ బీ స్మూత్ ఆన్ క్యాంపస్లో సెలెక్ట్ అయితే. సో దట్స్ ఇట్ నేను చెప్పాలనుకునింది. సో మీకు ఇంకేమన్నా తెలుసుకోవాలి లైక్ జాబ్ ఎలా ఈ కమ్యూనికేషన్ అసెస్మెంట్స్ కానీ కోడింగ్ అసెస్మెంట్స్ కానీ ఇవన్నీ ఇన్ డీటెయిల్గా కావాలి అంటే నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. మీకు వాటిలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. లాట్స్ ఆఫ్ స్ట్రగుల్ అని చెప్పని ఇట్ ఈస్ నార్మల్. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ఏజ్లో మనకి చాలా ఎమోషనల్గా ఉంటుంది అంతే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏది వచ్చినా కానీ జస్ట్ ఫేస్ ఇట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.